ఉన్నావా, దేవునిలో ఉన్నావా? చాలా మంది లోకంలోనూ ఉంటారు, దేవునిలోనూ ఉంటారండి. అలా మనం ఉండకూడదు. మనం ఏం చేయాలి? మరి వెచ్చగానైనా ఉండాలి, చల్లగానైనా ఉండాలి. అలా రక్షించబడిన తర్వాత మనం ఆ విధంగా ఉంటే మన పట్ల దేవుడు కార్యాలు చేయడు. ఇక్కడ బారాకు భయపడిపోయాడు అంటున్నాడు, నేను గోత్రంలో నుంచి, జెబూలూను గోత్రంలో నుంచి 10,000 మందిని తీసుకొస్తానమ్మా, కానీ నీవు మాతో ఉండాలి. నీవు మాతో లేకపోతే మేము ఇక్కడ నుంచి వెళ్ళలేము. నువ్వు మాతో ఉండాలని సిసిరాతో చెప్తున్నారండి. మనము స్త్రీలుగా మనం ఆలోచించినట్లయితే ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళేటప్పుడు కొంతమంది భయపడతామండి. తల్లిదండ్రుల సమక్షంలో ఉన్నప్పుడు నేను ఒక్కదాన్ని వెళ్ళలేను నాన్న, కాబట్టి నువ్వు నాతో కూడా రమ్మంటాము. లేదా అన్నదమ్ములు, మనకన్నా చిన్నవాడైనా తమ్ముడు, ఎందుకంటే పురుషుడు కదా, పురుషుడని ధైర్యం మనకి. తమ్ముడైనా సరే నువ్వు నాతో రా అని అంటాము. ఒక వయసు వచ్చిన తర్వాత, వివాహం తర్వాత మనము ఎవరిని కోరుకుంటామండి? భర్తను రమ్మంటాము కదా. కానీ ఇక్కడ ఈ పురుషుడు ఈ భారాన్ని అంటున్నాడు, నువ్వు రా. ఒక స్త్రీని పిలుస్తున్నాడండి. అంటే అది లోకానుసారమైన ధైర్యం కాదు, కానీ ఆమెలో ఎవరిని చూశాడు? ఆత్మానుసారమైన ధైర్యాన్ని చూశాడు, ఆత్మానుసారమైన దేవుణ్ణి చూశాడండి. ఈమె